హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నిన్న చాపర్ రివ్యూ చేశాను కదా! సో, చాపర్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి అందరూ చెప్పారు. చాలామంది కాదు, అందరూ చెప్పారు. అసలు అది ఎందుకు ఓపెన్ అవ్వలేదో కూడా నాకు అర్థం కాలేదు. అసలు నేను ఎంత గిల్ట్ ఫీల్ అయ్యానంటే, ఇదేంట్రా బాబు, ఇంత కష్టపడి వీడియో చేసి చాపర్ లింక్ ఇస్తే మీరు కొనుక్కోవడానికే కదా నేను ఆ వీడియో చేసింది, చాపర్ లింక్ ఇచ్చింది. అదే అవ్వలేదు అంటే నిజంగా నేను చాలా ఫీల్ అయ్యాను. సో, ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే ఇవాల్టి వీడియోలో నేను లింక్ ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అవ్వట్లేదు అంటే మాత్రం ఒక్కసారి ఫ్లిప్‌కార్ట్‌లో దియా బ్రాండ్ అని చెప్పి ఒకసారి దియా చాపర్ అని చెప్పి టైప్ చేయండి. మనకి ₹967 అలా ఉంటది ప్రైస్. మనకి ఇంటికొచ్చేసరికి ₹980 అలా తీసుకుంటారు. సో, ఒక్కసారి చెక్ చేయండి. అవ్వలేదు అంటే మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. నాకు నిజంగా చాలా బాధేసిందండి. అంత కష్టపడి వీడియో చేశాను. అంటే మీరందరూ అడుగుతున్నారనే కదా నేను వీడియో చేశాను. అదేమో ఆ లింక్ అవ్వలేదు. పాపం చాలామంది ఇంకా కామెంట్స్‌లో చూసాను. అవ్వట్లేదు భారతి, అవ్వట్లేదు అంటే నాకు రిప్లై ఏమి ఇయ్యాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇప్పటికి చాలా సార్లు, కనీసం ఒక 10 సార్లు లింక్‌ని మళ్ళీ రీసెట్ చేసినా అవ్వలేదు. సో, ఏమీ అనుకోవద్దండి ప్లీజ్. ఇవాల్టి ఈ ఈ వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్‌లో మళ్ళీ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ట్రై చేయండి. అయితే అయినట్టు, లేదు అంటే మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లోకెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఓకేనా? ఏమీ అనుకోకండి. సో, బట్టలారేయాలండి. పైకెళ్తున్నాను. మార్నింగ్ నుంచి ఆరేయలేదు. వర్షం పడేలా ఉంది. ఇంకా అంటే పడలేదు కానీ పడేలా ఉందనమాట. చాలా క్లౌడీగా అనిపిచ్చింది. సో, మళ్ళీ ఎందుకులే మేడ మీదకెళ్తే వర్షం పడితే ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి ఇంకా బట్టలైతే ఆరేయలేదు. 2 బకెట్లున్నాయి ఆరేయాల్సిన బట్టలు. అంటే బెడ్‌షీట్స్ అవన్నీ ఉతికా అనమాట ఇవాళ. సో, రండి పైకెళ్ళి బట్టలు ఆరేసొచ్చేద్దాం. సో, ఇక్కడైతే బట్టలు ఒక రౌండ్ అయితే మాత్రం ఇక్కడ ఆరబెట్టేసాను. ప్యాంట్లు అవన్నీ. బెడ్‌షీట్స్ మాత్రం ఇంక మేడ మీదకెళ్ళి ఆరబెడదాంలే అని చెప్పేసి ఇంక పైకైతే వెళ్తా ఉన్నాను. ఇవాళ వ్లాగ్‌తో పాటు మంచి రెసిపీస్ ఉంటాయి. ఇవాళ రాయలసీమ స్పెషల్ ఒక పప్పు చూపిస్తాను మీకు. అసలు ఎంత బావుంటదో, ఎండుమిరపకాయలతో చేసిన పప్పు. అలాగే నిన్న క్యారెట్ చాప్ చేశాను కదా! సో, చాప్ చేసిన ఆ క్యారెట్ తోటి మంచూరియన్ పాస్తా చేస్తున్నాననమాట. క్యారెట్ మంచూరియా పాస్తా అనమాట అది. సో, డిఫరెంట్ రెసిపీ బావుంటది. సో, మంచి హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు. సో, రెసిపీస్‌తో పాటు నాకు రెగ్యులర్‌గా వచ్చే ఒక కామెంట్ ఏంటి అంటే, "అసలు ఎలా భారతి నువ్వు మేనేజ్ చేస్తున్నావు ఇంటిని, యూట్యూబ్‌ని? మీ ఇల్లు ఎప్పుడు చూసినా చాలా నీట్‌గా ఉంటది. ఆ తర్వాత నువ్వు ప్రతిరోజు ఏదో ఒక కొత్త రెసిపీ చేస్తానే ఉంటావు. అసలు ఎలా మేనేజ్ చేస్తావు?" అని చెప్పేసి చాలామంది, అంటే ఇప్పుడు రీసెంట్‌గా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు కావచ్చు, మేము జస్ట్ ఒక 1 మినిట్ షార్ట్ పోస్ట్ చేయడానికి మా వల్ల కావట్లేదు. నువ్వేమో ఇట్లా ఒక 20 మినిట్స్ వీడియో ప్రతిరోజు పెడతావు. ప్రతిరోజు కొత్త కొత్త రెసిపీస్ అయితే షూట్ చేస్తావు. ఎలాగా టైం ఎలా మేనేజ్ చేస్తున్నావు మాకు చెప్పు అని చెప్పేసి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, రెగ్యులర్‌గా మీరు మన కామెంట్స్ చదువుతున్నట్లయితే రెగ్యులర్‌గా ఎవరో ఒకళ్ళు ఆ కామెంట్ అయితే మాత్రం పెడుతూనే ఉంటారు. కనీసం రోజుకి 1, 2 కామెంట్లు అవైతే వస్తూనే ఉంటాయి. సో, దాని గురించి అయితే ఇవాళ మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఫస్ట్ అయితే రెసిపీ చూపించేస్తాను. ఇదేంటి అంటే చూడండి, నిన్న నేను చాప్ చేసుకున్నాను కదా! నిన్న నేను 2 రకాలుగా చాప్ చేసుకున్నాను. పావు కేజీ క్యారెట్ వచ్చి మంచూరియాకి బాగా రవ్వలాగా చాప్ చేసుకున్నాను. ఇంకొక పావు కేజీ క్యారెట్ వచ్చి వేపుడికి, క్యారెట్ ఫ్రై కోసం అని చెప్పేసి కొంచెం లావుగా ఉన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో, అదైతే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. రేపు మార్నింగ్ లంచ్ బాక్స్‌కి అయితే ఇంకా క్యారెట్ ఫ్రైయే. ఇవాళ మార్నింగ్ క్యాబేజీ ఫ్రై చేశాను. సో, రేపు మార్నింగ్ పిల్లలకి క్యారెట్ ఫ్రై అనమాట. సో, అదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇప్పుడైతే మంచూరియన్ పాస్తా చూపిస్తాను. సో, ఒక పావు కేజీ క్యారెట్‌ని చాపర్‌లో మంచిగా చాప్ చేసేసాను. ఒకవేళ చాపర్ లేకపోతే ఇది ఉంటది కదా తురుముకునేది. సో, తురుముకునే దాంట్లో మంచిగా తురిమేసుకోండి. ఆ తర్వాత అందులో అయితే నేను గోధుమ పిండి అయితే వేస్తున్నానండి. సో, బైండింగ్ కోసం అనమాట. ఒక చిన్న ఒక 100 గ్రాములు అనుకోండి. ఒక పావు కేజీ క్యారెట్‌కి ఒక 100 గ్రాములు పిండి. నేనేం చేస్తున్నానంటే వాటర్ వేయలేదు ఫస్ట్ కొంచెం పిండేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి కలిపాననమాట. ఆ క్యారెట్‌లో ఉన్న తడితోటి ఆ పిండిని కలుపుకొని తర్వాత చూసుకుంటూ కొంచెం కొంచెం పిండి చూసుకుంటూ కలుపుకోవాలి. సో, మంచూరియా బాల్స్ ఎలా ఉంటాయి, రౌండ్‌గా చిన్న గోలిక్కాయలా ఉంటాయి కదా! సో, అలా అయితే మనం చేసుకోవాలన్నమాట. అయితే మీషోలో చూసానండి, మామూలుగా ఈ మంచూరియన్ బాల్స్ చేత్తో చేయాలి అంటే చాలా టైం పడుతుంది కదా!
సో ఒక చిన్న స్కూప్ లాగా ఉందన్నమాట. సో అవేంటి అంటే ఇలా అంటే చాలు ఒకటేసారి 5 మంచూరియా బాల్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో బాగుంది, పెద్ద కాస్ట్ కూడా కాదు, అది 70 రూపీస్ 80 రూపీస్ అలా ఉన్నాయి. అలా చిన్న చిన్నవి కిచెన్కి యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్, అంటే వంటకి యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ అన్నీ కూడా నేను కార్ట్లో యాడ్ చేశా. ఇంక ఈ మంత్ బడ్జెట్ అయిపోయింది. సో ఇంకో నెక్స్ట్ మంత్ అలాగా మీకు అవన్నీ కూడా చూపిస్తాలేండి. నిజానికి అవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అయితే ఇంకా అలా మంచూరియా బాల్స్ అయితే చేసుకున్నా. అందులో ఏమీ లేదు, గోధుమ పిండి, ఉప్పు, వాటరు, క్యారెట్ అంతే. మంచిగా రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాను. సో దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టచ్చు, లేదు అనుకుంటే ఇలా కొంచెమే ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, నాన్ స్టిక్ యూస్ చేయండి, అప్పుడు ఎక్కువ ఆయిల్ పట్టదు. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి, ఇది మంచూరియన్ బాల్స్ అంటే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి కదా, సో ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోద్ది. దీంట్లో ఏంటి అంటే అవన్నీ కూడా ఒక 2 ఆయిల్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో నూనె వేడెక్కిన తర్వాత మంటని కొంచెం మీడియంలో పెట్టుకొని మంచిగా ఆ మంచూరియా బాల్స్ అయితే మాత్రం ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అయితే నేను ఇంతకు ముందే ఒక ప్యాకెట్ పాలు, అంటే 1/2 లీటర్ పాలని బాగా మరిగించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో పాస్తా అంటే ఖచ్చితంగా నేను ఈ వైట్ సాస్ అయితే చేస్తానండి. సో ఈ వైట్ సాస్ వేయడం వల్ల చూడండి, మంచూరియాలో ఈ వైట్ సాసు, చీజ్ ఇవన్నీ వేసి చేస్తానన్నమాట. చూపిస్తాను, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రెసిపీ చాలా బాగుంటుంది. సో ఆ ఆయిల్నే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో గోధుమ పిండి కలిపాను. అంటే గోధుమ పిండి, మైదా వేసుకోవచ్చు, లేదు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, పెద్ద టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. సో నేనైతే ఒక స్పూను గోధుమ పిండే వేసాను. అది కొంచెం మంచిగా ఆయిల్లో పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కాచి పెట్టుకున్న పాలు, 1/2 లీటర్ పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా ఇలా కలిపేసుకోండి. ఇదిగోండి నేను మొత్తం ప్యాకెట్ పాలన్నీ వేసేసాను అనమాట. ఒక స్పూన్ చాలు, చిన్న స్పూన్ కాదు, కొంచెం ఒక స్పూను గోధుమ పిండిని మంచిగా ఒక స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసి, బటర్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే బటర్ అయిపోయింది, నెయ్యి వేస్తే మళ్ళీ టేస్ట్ ఇంకొకలా ఉంటుంది, అందుకే ఆయిల్ వేసాను అనమాట. సో వైట్ సాస్ అయితే రెడీ చేసుకున్నా. అందులో చీజ్ మీ ఇష్టము, నేనైతే మొత్తం 4 వేసాను. ఫస్ట్ 2 వేసాను, తర్వాత సరిపోయినట్లు అనిపించలేదు, తర్వాత ఇంకో 2 కూడా వేసాను అనమాట. సో ఇదిగోండి, ఇది నార్మల్ చీజ్ ఏదైనా వేసుకోవచ్చు. మోజరెల్లా చీజ్ ఏంటి అంటే చల్లారిపోయిన తర్వాత అదంతా కూడా ఇట్లాగా ముక్కలు ముక్కలుగా అట్లా అయిపోద్దండి. వేడిగా ఉన్నప్పుడు మనకి చీజ్ అనేది ఇలా సాగుతుంది, కానీ చల్లారిపోయిన తర్వాత బాగోదు. అందుకే మోజరెల్లా చీజ్ వేయకండి, ప్రాసెస్ చీజే వేయండి, బాగా మెల్ట్ అయిపోద్ది కదా, క్రీమ్ చీజ్ అట్లాంటివే వేయండి. సో అదైతే సిమ్లో పెట్టాను, అదైతే బాగా ఉడకాలన్నమాట, అంటే కొంచెం దగ్గర పడాలి వైట్ సాసు. ఇంక ఈ లోపల చూడండి ఆ క్యారెట్ మంచూరియా బాల్స్ ఎలా ఫ్రై అయిపోయాయో. సో అందులో ఉన్న ఆయిల్ కూడా నేను వంచేసాను అనమాట. సో మంచిగా 2 ఆయిల్ బాగా ఫ్రై అయిపోయాయండి. సిమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా, అంటే మరీ సిమ్లో కాదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన లేకుండానా. సో క్యారెట్ మంచూరియా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో క్యాప్సికమ్ వేసుకున్నాను, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర ఉంటే అల్లము వెల్లుల్లిపై చాప్ చేసి వేసుకోండి. నా దగ్గర అయిపోయాయండి, రేపు చేసుకోవాలి మీల్ ప్రిపరేషన్స్, రేపో ఎల్లుండో వీడియో అయితే అనుకుంటున్నాను. సో చేసుకోవాలన్నమాట. సో అందాకలా అవి లేవు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను, ఒక 1/2 స్పూన్, ఎక్కువ వద్దు. అది వేసేసుకున్న తర్వాత ఇంకా మంచూరియా అంటే తెలుసు కదా, చిల్లీ సాసు, టమాటో కెచప్, సోయా సాసు ఇవన్నీ వేస్తాము. కాకపోతే నేను ఇవాళ సోయా సాస్ వేయట్లేదు, కానీ చిల్లీ సాస్ ఒక స్పూను, ఒక 2 స్పూన్స్ టమాటో కెచప్ అయితే వేసుకున్నాను. చిల్లీ సాసు పండు మిరపకాయలతోటి ఇంట్లో చేసిందే, టమాటో సాస్ కూడా చేద్దాము అంటే ఇంక ఇంట్లో ఉంది అది, సో అందుకే ఇంక టమాటో సాస్ అయితే చేయలేదన్నమాట. చిల్లీ సాస్ మాత్రం ఇంట్లో చేసిందే. ఆ తర్వాత కారం అనేది చూసి వేసుకోండి, చిల్లీ సాస్ వేసాను కదా, అందుకే నేను ఒక 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక చిటికెడు అలా గరం మసాలా, లాస్ట్లో పెప్పర్ కూడా వేసుకుంటాము. తర్వాత ఇదంతా కొంచెం మంచిగా ఇలా కలిపేసుకోవడమే. ఆ తర్వాత ఇదిగోండి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మంచూరియా బాల్స్. సో మీకు వైట్ సాస్ వేయొద్దు అనుకుంటే దాంట్లో సోయా సాస్ వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వాటర్ అందులో వేసేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత తింటే సాఫ్ట్గా క్యారెట్ మంచూరియా రెడీ అయిపోద్ది. ఒకవేళ మాకు మంచూరియా లాగొద్దు 65 లా కావాలి అనుకుంటే అందులో కార్న్ఫ్లోర్కి బదులుగా చిక్కటి పెరుగుని బీట్ చేసి పెరుగేసేస్తే క్యారెట్ 65 రెడీ అయిపోద్ది. సో అలా కాదు, ఇలా కొత్తగా ట్రై చేయాలి, కొంచెం కమ్మగా ఉండాలి ఆ చీజీ ఫ్లేవర్తో అనుకుంటే ఇదిగోండి ఇలా వైట్ సాస్ చేసుకున్నాం కదా, సో ఆ వైట్ సాస్ ఇది అంతా, ఈ మంచూరియా అంతా కూడా వైట్ సాస్లో వేసేస్తే ఇది బాగా దగ్గర పడిపోద్ది అనమాట.
సో అది కొంచెం లిక్విడ్గా ఉంది కదా వైట్ సాస్. సో ఇది వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిస్తే బాగా ఇంకా దగ్గరగా వచ్చేస్తుందండి. సో వేడి వేడిగా తింటే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. మంచి రెసిపీ అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడ మైదా అది ఏం వాడలేదు, డీప్ ఫ్రై కూడా చేయలేదు, ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై కూడా ఏం చేయలేదు. కాబట్టి మీరు కావాలి అనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కొంచెం కారం అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే క్యారెట్ తీయగా ఉంటుంది కదా, అలా అని మరీ తీయగా మనకేం అలాగేం అనిపించదండి. కమ్మగా ఉంది, అంటే ఓవర్ కారం లేదు, అలా అని చెప్పేసి తీయగా లేదు, చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. పిల్లలకి ఈవినింగ్ టైమే కాదు, నైట్ డిన్నర్లో కూడా పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు. సో హాలిడేస్ వస్తున్నాయి కదా, ట్రై చేయండి ఈ రెసిపీని మీకు కనుక టైం దొరికితే. సో ఇంక ఇక్కడ ఏమో నేను ఫస్ట్ ప్లేటింగ్ కోసం అని చెప్పేసి ప్లేట్లో వేసుకొని ఒక ఫోటో తీసేసుకున్నా. ఆ తర్వాత అయితే తింటున్నా, నోరు కాలిపోతుంది. ఏంటో వేడిగా తినాలి అని, కానీ నోరు మాత్రం బాగా కాలింది, 2 సార్లు కాలింది నాలుక. సో ఇంక నేనైతే కొంచెం కూర్చొని తింటాను. ఇంక ఈ లోపల ఇంకా అదైతే ఫస్ట్ వేడిగా తినేసా అనమాట. తినిన తర్వాత ఇంక నేనైతే ఈవినింగ్ రొటీన్ ఉంటాయి కదండి, సో ఆ పనులు అయితే చేసుకుంటూ మనం మాట్లాడుకుందాము. సో మీరైతే వ్లాగ్ ఫాలో అవుతూ ఉండండి. అయితే టైం ఎలా మేనేజ్ చేస్తున్నావు భారతి అని అడుగుతున్నారు కదా. ఇంకొకటి, అసలు కంటెంట్ ఎలా నువ్వు క్రియేట్ చేస్తున్నావు, సో ఏంటి అని చెప్పేసి చాలామంది ఇప్పుడిప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే అడుగుతూనే ఉంటారు. నేను స్టార్టింగ్ అంటే 5 ఇయర్స్ బ్యాక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు అర్థం కాలేదు. సో రోజు వంట ఏంటి, అప్పుడు మేము రాజమండ్రిలో ఉన్నాం అనమాట. సో అప్పుడు అంటే వంట చేస్తున్నా కూడా వ్లాగ్స్ అంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి అవి చూపించాలి, ఇవి చూపించాలి, లేకపోతే అట్లాగే అనుకునేదాన్ని. సో అప్పుడు ఏంటి అంటే నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని. మా ఆయన అస్తమాను పాపం తను ఈవినింగ్ వచ్చిన తర్వాత బయటికి తీసుకెళ్ళమని, లేకపోతే ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్తూ అది వీడియో ఎగ్జిబిషన్లని లేకపోతే ఏదో ఒకటి అవి వీడియో తీసి అలా పెట్టేదాన్ని. నిజానికి అది కాదండి. అంటే వీడియో మనం ఏదైతే అనుకుంటామో యూట్యూబ్లో మనం వీడియోస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న టాలెంట్ ఏంటి, మన కంటెంట్ ఏంటి అనేది ముందే గనక, కొంతమంది బయటికి వెళ్ళి వీడియో తీయడం ఇష్టం, సో వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఇప్పుడు నేను మా ఆయన మీద డిపెండ్ అవ్వాలి బయటికి తీసుకెళ్ళాలి అంటే. కానీ కొంతమంది ఎంచక్క బైక్ స్కూటీ వేసుకొని హ్యాపీగా వాళ్ళే వెళ్ళి వీడియో షూట్ చేస్తారు. సో అట్లాగా మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, పర్లేదు. ఇప్పుడు నాకులాగా 4 గోడల మధ్య ఉండి ఈవినింగ్ మా ఆయన వచ్చిన తర్వాత తన మీద డిపెండ్ అయ్యి బయటికి వెళ్ళి వీడియోలు తీయాలి అంటే అవ్వదు కదా. సో అలా అందుకనే నేను ఏంటి అంటే అప్పుడు ఆపేసాను అనమాట. ఆపేసి మళ్ళీ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ అనమాట ఇది. సో ఇదేంటంటే ఫస్ట్ ఈజీ కుకింగ్ అని పెట్టా. సో ఈజీ కుకింగ్ అని పెట్టాను, కానీ ఓన్లీ రెసిపీసే పోస్ట్ చేస్తుంటే పెద్దగా ఎవరు ఏం చూడట్లేదు. సో వ్లాగింగ్ అని మళ్ళీ ఫిక్స్ అయిపోయా. అయితే అప్పుడు నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే కుకింగ్ వ్లాగ్స్ అనమాట. అంటే అందరికీ ఏంటి అంటే ఓన్లీ కొంతమందికి రెసిపీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇల్లు ఎలా అంటే కొంచెం ఇల్లు మంచిగా నీట్గా సర్దుకోవడం, అవన్నీ ఆర్గనైజింగ్స్ అవన్నీ ఇష్టం అనమాట. కొంతమందికి టైం ఎలా బ్యాలెన్స్ చేస్తాను అనేది ఇష్టం ఉంటుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏంటి అంటే కొంచెం తెలియదు కదా. సో పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే ఓకే వ్లాగ్స్ చేద్దాము, అయితే మనం బయటికి వెళ్ళి చేసే వీడియోస్ కాదు, ఇంట్లో ఉండే చేసే వీడియోస్. అయితే టైం ఎలా హ్యాండిల్ చేయాలి. సో అంతకు ముందు వరకు నాకు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి సో వీడియోస్ పెద్దగా చేసేదాన్ని కాదు. తర్వాత కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత పిల్లలు వాళ్ళు ఏదైతే ఇష్టంగా తింటున్నారో అది వరకు పప్పు చారు పెరిగే తినేవాళ్ళు. సో వన్స్ వాళ్ళు చపాతీ తుంచుకొని వాళ్ళంతటి వాళ్ళు తినడం, ఆ తర్వాత ఆ దోశ వాళ్ళంతటి వాళ్ళు చట్నీతో తినడం, ఇట్లా వాళ్ళకి కొన్ని రెసిపీస్ కొన్ని అలవాట్లు చేసిన తర్వాత అప్పుడు ఇంకా నేను కంప్లీట్గా ఫోకస్ అనేది పిల్లల మీద పెట్టాను. సో వాళ్ళకి నచ్చినవి చేయడము. సో నేను ఎలా అయితే పిల్లలు తినాలి అని తాపత్రయపడుతున్నానో ప్రతి మదర్ అలాగే ఆలోచిస్తారు. సో అప్పుడు నేను అనుకునేది ఏంటంటే నా కంటెంట్ ఓన్లీ రెసిపీస్. ఇంకోటి ఏంటి అంటే నా దాంట్లో మీరు గమనిస్తే మ్యాక్సిమం 60 to 70% కుకింగే ఉంటుంది. ఆ మిగతా 30-40 కూడా ఏంటి అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము, ఇట్లా హౌస్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో అయితే ఎలా మేనేజ్ చేస్తావంటే
మైండ్లో ఇప్పుడు మనం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎలా అమ్మో ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎలా అయితే మనం వంట అన్నీ చేసేసి ఎలా అయితే రెడీగా టైం అయిపోతుందని వెళ్ళిపోతామో అలాగే నాకు కూడానండి అమ్మో ఉదయాన్నే వీడియో తీయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేస్తాను. సో హాఫ్ అన్ అవర్ ముందే లేసి పనంతా అయిపోయిన తర్వాత సో అంటే త్వరగా పని అంటే అదంతా వీడియో షూట్ చేసుకుంటూ నాకు హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ ఏంటంటే నేను ముందుగా లెగుస్తాననమాట. ఒకవేళ పొరపాటున లెగలేకపోయాను అంటే ఇంక మార్నింగ్ వీడియో తీయను. ఎందుకు అంటే కంగారులో ఈ వీడియో సరిగా రాదు, ప్లస్ వాళ్ళకి నేను సరిగా లంచ్ బాక్స్ ప్యాక్ చేయలేను. అందుకని ఏం చేస్తాను అంటే ఆ టైంలో వీడియో తీయను ఒకవేళ లేట్ అయితే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంక ఈవినింగ్ వ్లాగ్ చేస్తా. ఇవాళ అలాగే అయ్యింది. సో మార్నింగ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంక కుదరలేదు. సో అందుకే ఇంక నేను ఈవినింగ్ వ్లాగ్ చేస్తున్నాను. అయితే నేను ఎప్పుడైనానండి పని అనేది పోస్ట్‌పోన్ చేయను, షెడ్యూల్ పెట్టుకుంటాను. సో మార్నింగ్ చేయలేని పనులు ఇప్పుడు మార్నింగ్ ఏంటి బట్టలు నాకు మిషను కొంచెం ప్రాబ్లం అయింది. సో అప్పుడు అవ్వలేదు. సో లేట్‌గా మిషన్ తిరుగుతుంది. అప్పుడు ఏంటి అంటే ఆ పనిని రేపటికో ఎల్లుండికో పోస్ట్‌పోన్ చేయను. సో ఓకే అది లేట్‌గా అయినా సరే ఆ టైంలో నేను వీడియో ఎడిట్ చేసుకోవడము, లేదా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడము, లేదంటే ఆ టైంలో ఇంకేదైనా పని చేసుకోవడము అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈవినింగ్ అయ్యింది కరెక్ట్‌గా ఇంకా 3 అయ్యింది అంటే మాత్రం నాకు మళ్ళీ స్టార్ట్ అనమాట. సో మధ్యలో ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటాను. టైం స్పెండ్ చేయడం అంటే ఏం లేదు, నిద్రపోవడం. నా కోసం నేను టైం స్పెండ్ చేయడం అంటే నిద్రపోవడమే అనమాట. సో ఈసారి ఎప్పుడైనా మీకు కంప్లీట్‌గా మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు నేను చేసే రొటీన్ అంతా ఒక రోజైతే చూపిస్తాను. సో మరీ వీడియో పెద్దగా అయిపోద్ది అంటే నా దాంట్లో ఏంటంటే రొటీన్‌తో పాటు రెసిపీస్ కూడా షేర్ చేస్తాను కదా! సో అది లేట్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా అంత పెద్ద వీడియో ఎప్పుడు పెట్టను. అంటే హాఫ్ అన్ అవర్ అయిపోద్ది ఇప్పటికే 22 మినిట్స్ అలా అయిపోద్ది కదా! సో అందుకని చెప్పి సో అదండి ఎప్పుడైనా సరే పనిని మనము షెడ్యూల్ పెట్టుకోవాలి తప్ప పోస్ట్‌పోన్ చేయకూడదు. సో మనం ఆఫీస్‌కెళ్తూ ఎలా అయితే ఆఫీస్‌కెళ్తే మనకి శాలరీ వస్తది అని మనం ఎలా అయితే అనుకుంటామో అలాగే యూట్యూబ్‌ని కూడా అంతే బాధ్యతగా గనక చేస్తే ఈరోజు నేను ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంతైతే సంపాదిస్తాడో బేసిక్ శాలరీ సో అంత నేను సంపాదించుకుంటున్నాను ఇంట్లో ఉండి. సో నాకు చాలా హ్యాపీగా ప్రౌడ్‌గా చెప్పుకోగలను ఆ విషయం. సో అందుకే ఎవరైనా సరే యూట్యూబర్స్ రీసెంట్‌గా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంటెంట్ ఏంటో మీరు డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఆ కంటెంట్‌ని బేస్ చేసుకుంటూ వీడియోస్ చేయడానికి ఈజీ అవుతది. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో అదే అనమాట. సో ఇంక అలా నేనైతే సామాన్లన్నీ సర్దుకుంటూ బ్లింకిట్ నుంచి ఇవాళ మా వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది. యాక్చువల్‌గా బయటికెళ్దాం అనుకున్నాము. సో మా ఆయనకి కాల్ చేస్తే కొంచెం లేట్ అవుద్ది అన్నారు. ఇంక అందుకని చెప్పేసి ఇంక నేను బ్లింకిట్‌లో పెట్టేసాను అనమాట. పాల ప్యాకెట్లు కావాల్సినవన్నీ కూడాను. అంటే పిల్లలకి పన్నీర్ ఇష్టం కదా అని వాళ్ళకి పన్నీరు, పాలు ఇంకా అవన్నీ కూడా పెట్టేసా. అవన్నీ ఎక్కడక్కడ సర్దేశాను. అయితే ఇంకా నైట్ డిన్నర్‌లోకి అయితే మాత్రం సింపుల్‌గా అయిపోయే పప్పు చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళకి ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చేద్దామని. సో పప్పు రాయలసీమ స్పెషల్ ఇది వేపుడు పప్పు. సో రాయలసీమలో చేస్తారు, నెల్లూరులో కూడా చేస్తారు. నెల్లూరులో మ్యాక్సిమం అందరూ ఎండుమిరపకాయలతో కూడా పప్పు చేస్తారండి. కాకపోతే నాకు ఇది చాలా ఇష్టము. నాకు మెదపడం సరిగా రాదు. సో ఇప్పుడు ఎలాగో మన దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి ఇప్పుడు ధైర్యంగా చేస్తాను అనమాట ఈ పప్పు. సో ఏం లేదు, కుక్కర్లో ఒక పెద్ద స్పూన్ తోటి ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, ఒక 15-20 ఎండుమిరపకాయలు. ఇవి చిన్న ఎండుమిరపకాయలు. ఒక 20 ఎండుమిరపకాయలు కొంచెం కారంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి. కారం మాత్రం చూసి వేసుకోండి. నేనైతే ఒక 20 వేసుకున్నాను, మీ ఇష్టం. అంటే ఒక పావు కేజీ కందిపప్పుకి ఒక 20 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. వేసేసుకొని అన్నీ కూడా ఒకసారి మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా అందులో వేసేసి ఉడకబెట్టేసుకోవడమే అనమాట. అయితే అందులో ఫస్ట్ మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. సో ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే కుక్కర్లో నుంచి పప్పు అనేది బయటకు వచ్చేయకుండా పప్పుడు బాగా ఉడుకుతుంది అనమాట. సో ఇంక కారం ఏం వేయము, పసుపు ఒక్కటే వేసాను అనమాట. సో వేసేసిన తర్వాత ఇంకా ఒకటికి అంటే ఒక పావు కందిపప్పు అనుకోండి, 1.5 కప్పు వాటర్, అదే పావు అంటే నా దృష్టిలో ఒక గ్లాస్ అనమాట. సో ఒక గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను, 1.5 గ్లాసు వాటర్ అయితే వేసాను. ఒక 4 విజిల్స్ పెట్టాను. పప్పు చూడండి మంచిగా ఉడికిపోయింది. సో ఇప్పుడు ఎండుమిరపకాయలన్నీ బయటికి ఇలా వచ్చేసాయి కదా. మామూలుగా పప్పు గుత్తితోటి ఎనిపామనుకోండి అవి సరిగా ఎనపడం నాకు రాదండి. పచ్చిమిర్చి అయినా కొంచెం బాగా మ్యాష్ అయిపోద్ది కానీ ఎండుమిరపకాయలు అంత ఈజీగా అవ్వదన్నమాట.
సో అందుకని ఇందులో ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఎంచక్కా హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండ్ చేసుకోవడమే. అసలు నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా ఇది. ఎందుకంటే నాకు ఎండుమిరపకాయల పప్పు అంటే చాలా ఇష్టం నిజానికి. పచ్చిమిర్చితో కంటే కూడా ఎండుమిర్చితో కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసిన పప్పు చాలా బాగుంటుంది. కాకపోతే అదే మీరు పప్పు గుత్తితో కానీ పొటాటో మ్యాషర్తో కానీ చేశారనుకోండి, ధనియాలుగా ఉంటాయి, ఎండుమిరపకాయలు తొక్కలుగా ఉంటాయి. అదే ఇలా గనక మొత్తం అంతా ఇలా బ్లెండ్ చేసేస్తే పప్పు చూడండి బాగా మంచి కలర్ వచ్చేసింది చూసారా. సో నాకైతే నిజంగా చాలా ఇష్టం. ఈరోజు కడుపు నిండుగా తిన్నాను అనమాట అన్నం మాత్రం ఈ పప్పుతోటి. నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కొంచెం ఇది ఉంటుంది కదా ఉసిరికాయ పచ్చడి కానీ లేదా నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. సో నా దగ్గర ఉంది, కొంచెమే ఉంది, అయిపోవచ్చింది, పెట్టుకోవాలి. సో ఈ పప్పుతోటి నిమ్మకాయ పచ్చడి, అలాగే ఆమ్లెట్ అయితే ఆమ్లెట్, లేకపోతే అప్పడాలు అయితే అప్పడాలు వేయించేద్దాం అనుకున్నాను. సో సింపుల్ అండి. సో వాళ్ళ ఇష్టము. ఆమ్లెట్ పిల్లలు తినట్లేదు, అందుకని నేను ఇవాళ ఎగ్ తినను, మండే కదా. సో నేను పిల్లలు అప్పడాలు, మా వారికి మాత్రం ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనమాట. సో మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా, అందులో కొంచెం నీళ్ళు అయితే వేడి చేసేసాను, త్వరగా ఉడుకుతుంది కదా అని. సో మనకి ఎంత కావాలో అంత చిక్కదనం చూసుకుంటూ నీళ్ళు వేసేసుకొని సిమ్లో పెట్టి సాల్ట్ వేసేసుకోవాలి అంతే. దానికి అంటే కొంచెం ఎండుమిరపకాయలు కదా, కొంచెం కారంగా ఉంటుందని చెప్పి నెయ్యితో తాలింపు అయితే పెట్టుకుంటున్నాను. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి అన్నీ వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి, ఇంగువ మిస్ అయిందండి, ఇంగువ మొన్న తీసుకోలేదు, మర్చిపోయాను. సో ఆ ఇంగువ కూడా వేస్తే ఇంకా భలేగా ఉంటుంది వాసన అయితే పప్పుకి. సో ఇదిగోండి, ఇది రాయలసీమలో కూడా ఫేమస్సే, నెల్లూరులో కూడా ఫేమస్సే, ఎండుమిరపకాయలతో చేస్తాం మేము కూడా. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.